గుడ్ మార్నింగ్ మై లవ్లీ పీపుల్. సో డే 28లో అయితే నేను 64.95 kg అయితే ఉన్నాను. డే బై డే తగ్గడం నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుందండి. మార్నింగ్ 8 AM అయితే ఇలా నేను 2 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అయితే తీసుకున్నానండి. డైలీ కూడా 2 లీటర్స్ వరకు వాటర్ అనేది తాగుతాను నేను. ఇంకా 10 AM నుంచి అయితే నా ఈటింగ్ విండో స్టార్ట్ అయిందండి. ఇలా మార్నింగ్ అయితే 10 AMకి నేను డీటాక్స్ డ్రింక్ అనేది తీసుకున్నాను. ఈ డీటాక్స్ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పేస్తాను, వచ్చేయండి. ముందుగా అయితే 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. ఈ 2 గ్లాస్ ఆఫ్ వాటర్ ఇలా పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత బౌల్లో వేసుకొని కొంచెం అజ్వైన్ సీడ్స్, అవే వాము గింజలు, కొంచెం సినమన్ పౌడర్ అంటే కొంచెం దాల్చిన చెక్క పౌడర్ అనమాట, ఈ రెండింటిని కూడా ఆ గిన్నెలో వేసుకొని బాగా బాయిల్ చేసేసాను. ఇలా వాము గింజలు వేసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఏదైతే మనం ఈ డీటాక్స్ డ్రింక్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నామో ఇది ఓన్లీ వెయిట్ లాస్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, పిల్లలు పెద్దలు అందరూ తాగొచ్చు అనమాట. ఇప్పుడు అసలు ఎండాకాలంలోనూ వర్షం వస్తుంది, చలికాలంలోనూ వర్షం వస్తుంది, ఇలా ప్రతిసారి కూడా వర్షం వస్తుంది. సో వీటి నుంచి మనకి వచ్చే జ్వరం, దగ్గు, జలుబు ఇలా వీటన్నిటి నుంచి కూడా మనకి మంచిగా రిలీఫ్ ఇస్తుంది అనమాట వాము గింజలు వేసుకోవడం వల్ల. అండ్ ఇంకోటి ఏంటంటే కడుపులో నొప్పి వచ్చినా కూడా, పిల్లలకి పెద్దలకి ఎవరికైనా కూడా కడుపులో నొప్పి వచ్చినా వీటి నుంచి కూడా మనకి రిలీఫ్ ఇస్తుంది వాము గింజలు. అండ్ ఇంకా మన ఫేవరెట్ సినోమోన్, దీనికోసం చెప్పడానికి ఏముంటుందండి, మన ప్రీవియస్ వీడియోస్లో అదరగొట్టేసాం అనమాట. దాల్చిన చెక్క పొడి వేసుకొని డీటాక్స్ డ్రింక్స్ని అయితే ఈ దాల్చిన చెక్క పొడి వేసుకోవడం వల్ల మన హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది. అండ్ హెయిర్ గ్రోత్ అవుతుంది, వెయిట్ లాస్ ప్రాసెస్ని ఈజీ చేసి పడేస్తుంది అంతే ఇది. సో ఇంకా అలాగే మన ఇన్సైడ్ స్టమక్లో ఉన్న డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా రిలీఫ్ అయిపోతుంది. అండ్ వీటితో పాటు కొంచెం లెమన్ యాడ్ చేస్తున్నాను కదా, దాని టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోద్ది. అండ్ మీరు అనుకోవచ్చు ఈవిడ చెప్తున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అంటున్నారు, బట్ మేము చేస్తున్నప్పుడు ఏంటి ఇలా ఉంది అని అనుకోకండి. నేను డీటాక్స్ డ్రింక్ బాగుంటే బాగుంటుంది తాగేయండి అని చెప్తున్నా, బాగోకపోయినా అంత బాగోదు కానీ అయినా తాగాలి అని చెప్తున్నా. సో టేస్ట్ని కూడా నేనే చెప్పేస్తున్నాను. ఏంటి ఇంత మార్నింగే రెడీ అయ్యానని చూస్తున్నారా, ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారండి, మా వదిన గారు వాళ్ళు నంద్యాల నుంచి వస్తున్నారు మా కోసం. సో అందుకోసం అని చెప్పేసి నేను రెడీ అయిపోయాను అనమాట. ఇంట్లో సాంగ్స్ అయితే పెట్టుకున్నాం, కింద చిన్నోడు ఉన్నాడు, సో వాడిని చూసి మా ఆయన ఎక్స్ప్రెషన్ అనమాట, అది మంచి అల్లరిగా ఉంటారనమాట ఇద్దరు. ఇంక ఇంట్లో డ్యాన్స్ అయితే చేస్తున్నారు. మనం ఇదిగోండి మన పని మందే. ఇక ఇలా డీటాక్స్ డ్రింక్ని అయితే మనం ఫినిష్ చేసేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ని కూడా రెడీ చేసుకోవాలి. ఈ బ్రేక్ఫాస్ట్ నేమ్ ఏంటి అంటే ఓవర్ నైట్ ఓట్స్. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అది నేను నిన్న రాత్రి ప్రిపేర్ చేసుకున్నది. ఈరోజు మార్నింగ్ తినడం కోసం నిన్న రాత్రి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఎలా అంటే ఇలా నేనైతే ఒక లోటా తీసుకున్నాను. మీరు కావాలంటే మగ్గు ఆర్ ఏదైనా బౌల్ కూడా తీసుకోవచ్చు. నాకు ఇది కంఫర్ట్, దట్స్ వై నేను ఇది చూస్ చేసుకున్నాను. ఇలా ఒక గ్లాస్ పాలు అయితే వేసుకున్నాను. ఈ పాలు గ్లాస్ నిండా పాలే లేవండి, కొన్నే పాలు, నేను రిమైనింగ్ వాటర్తో ఎక్కువ చేసుకున్నాను నేను. సో ఏంటంటే ఇలాగా గ్లాస్ పాలు వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ చియా సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నానండి. అండ్ అలాగే 2 స్పూన్స్ ఓట్స్ కూడా యాడ్ చేశాను. అండ్ అలాగే ఒక 4 బాదం పప్పులు కూడా యాడ్ చేసుకున్నాను. ఈ ఓవర్ నైట్ ఓట్స్ అనేది చాలా హెల్దీ ఫుడ్ అండి. అండ్ గుడ్ కార్బోహైడ్రేట్స్ కూడా మన బాడీకి వెళ్తాయి. అండ్ అలాగే వెయిట్ లాస్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అవుతుందన్నమాట. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ ఓవర్ నైట్ ఓట్స్ ఫుడ్ అనేది. సో మీరైతే నెగ్లెక్ట్ చేయకుండా మంచిగా ఇంకా మనం మంచిగా వేరే కూడా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. పెరుగు కూడా వేసుకోవచ్చు ఇందులో, ఒక 2 స్పూన్స్ ఆర్ 1 స్పూన్ కూడా పెరుగు కూడా వేసుకోవచ్చు. నాకు ఇంట్లో అవైలబుల్గా లేక నేను పెరుగు అనేది వదిలేసాను తప్ప, మీరు నైట్ పెరుగు కూడా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. సో ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో బాదం పప్పు, 2 స్పూన్స్ ఓట్స్, 2 స్పూన్స్ చియా సీడ్స్, ఈ పాలులో అలాగే నేను ఒక గ్లాసు వాటర్ కూడా వేసాను. వీటన్నిటిని వేసి ఇంకా ఓవర్ నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం 11 AMకి అయితే నేను ఇలాగా మొత్తం ప్రిపేర్ చేసుకున్న దాన్ని తీసుకున్న తర్వాత బాగా స్వెల్ అయిందనమాట. ఈ ఓవర్ నైట్స్ అంతా మనం పక్కన పెట్టేసాం కదా, ఈ చియా సీడ్స్ అవన్నీ కూడా బాగా స్వెల్ అయ్యాయి. ఇందులోకి నేనైతే ఒక యాపిల్ కట్ చేసుకొని పీసెస్గా వేసుకొని అలాగే నాకు కొంచెం చప్పగా అనిపించి 1 స్పూన్ హనీ కూడా యాడ్ చేసుకున్నాను. హనీ యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసి తాగేశాను. ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ మనం తినడం వల్ల యాపిల్ టేస్ట్ చూస్తాం, అలాగే బాదం పప్పు అండ్ అలాగే హనీ, పాలు, పెరుగు ఇలా అన్నీ కూడా మనం యాడ్ చేసుకున్న ప్రతిదీ కూడా కొంచెంగా మన టేస్ట్ తెలుస్తుంది. అండ్ ఇది చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. మనం ఓట్స్తో స్మూతీ అవి చేసుకుంటాం చూసారా, అదెంతో ఇవి కూడా అంతే. అండ్ క్వాంటిటీ కోసం నేను ఇలా కొంచెం లాంగ్ నుంచి వీడియో అయితే తీశాను. సో క్వాంటిటీ అయితే నేను ఎంత చేసుకున్నాను, మీరు కూడా దీనికి ఈక్వల్గా ఉండే బౌల్లో కానీ ఇలాగే ఒక లోటాలో కానీ ఎందులోనైనా సరే చేసుకోవచ్చు. ఓకేనా, నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ నా నోరు కొంచెం పెద్దది, అందుకోసం నేను పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను. ఓకేనా, టేస్ట్ అయితే మాత్రం
చాలా బాగుంటుందండి. అది అలా స్వెల్ అయితూ కనిపిస్తాయి మనకి. అలా స్వెల్ అయిన చియా సీడ్సు, బాదం పప్పు, యాపిల్, హనీ టేస్టు వేరే లెవెల్లో ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అయితే. ఇంకా డౌట్ అయితే వద్దు, చెప్పినట్టుగానే తినేయండి. నేను చేసిన, మీరు చేసిన, ఎవరు చేసినా కూడా ఇది ఇలాగే వస్తుంది, ఇంతే టేస్టీగా వస్తుంది. ఓకేనా అమ్మా? ఇంకా లంచ్ విషయానికి వచ్చేస్తే నా టైం బాగాలేదండి. 3 రోజుల నుంచి బిర్యానీకి దొరికేస్తున్నాను. ప్లీజ్ మీరు మాత్రం ఇది ఫాలో అయితే బిర్యానీని మస్ట్గా స్కిప్ చేసేయండి. అసలు ఈ బిర్యానీని వారానికి ఒకసారి కాదు, నెలకు ఒకసారి తినాలి. అలా డైట్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ ఇంకా ఈవినింగ్ స్నాక్ అయితే ఇలా ఒక గోవా ఫ్రూట్ అయితే తీసుకున్నాను. ఇది కూడా హెల్త్కి మంచిది అని చెప్పేసి. అండ్ ఈవినింగ్ అయితే ఇలా వాకింగ్కి అయితే వచ్చాను. ఆఫ్టర్నూన్ దానికి దొరికేసాను కదా బిర్యానీకి, సో దాన్ని నా బాడీలోంచి పంపించేయాలని చెప్పేసి వాకింగ్కి అయితే వచ్చేసానండి. ఇంటి వెనకతలు ఉన్న పార్కే వచ్చాం. చూసారా, ఎవ్వరు లేరు. మేమే ఏదో 1-2 ఫ్యామిలీస్ అలా గాల్లో తిరుగుతూ ఉంటాం అంతే. సో ఇంక ఇలా అయితే వాకింగ్ చేసేసాను. ఆ కిడ్డోస్ని కూడా తీసుకుని వచ్చాను, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి. అదిగోండి కొండ మీద ఉన్నది చూసారా కోతిలాగా, అదే నా పిల్ల, అదైతే ఆడుకుంటుంది. అండ్ అలాగే నేనైతే కాసేపు ఇలా వాకింగ్ అయితే చేశాను. అండ్ మార్నింగ్ కొంచెం తిన్నాను కదా, సో దాన్ని కరిగించుకోవడానికి నాకు ఇంకెంతకు మించి బెస్ట్ ప్లేస్ అయితే దొరకలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనలో ఉన్న ఇంకొకరు కూడా ఇలా పార్కులకు వస్తూ ఉంటే బయటకు వచ్చేస్తూ ఉంటారనమాట. పెద్దగా ఎవరు లేరు కదా, సో అందుకోసం అని చెప్పేసి నేను కూడా కిడ్ అయిపోయాను అనమాట మా కిడ్డీతో. అండ్ నైని నేను కూడా ఇలా అయితే జారుడు బాల జారాము. నాకు చాలా ఇష్టం తెలుసా ఇలాంటి ప్లేసెస్ అంటే. అందరూ, నేను ఎవరేమనుకుంటారో నేను పట్టించుకోను. ఇప్పుడే కాదు, నేను ఎప్పుడూ పట్టించుకోను. నా హ్యాపీనెస్ అంతే. నేను హ్యాపీగా ఉన్నాను ఆ ఇన్స్టెంట్ మూమెంట్లో అనేది చూసుకుంటాను అంతే. ఇప్పుడు ఎవరో చూసి నవ్వుతారు, ఎవరో చూసి ఏడుస్తారు, అవన్నీ నాకు అనవసరం. నాకు జారాలనిపించింది జారేసా. అండ్ ఆ పక్కన కూడా ఇంకోటి ఉంటుంది, అది కూడా జారాను, బాగా ఆడుకున్నాను. నేను ఉయ్యాల కూడా ఊగుతాను. నేను ఎవరో ఏదనుకుంటే నాకు ఎందుకు అనే ఫీలింగ్లోనే ఉంటాను. మీరు కూడా అంతే. మీకు ఏదైనా నచ్చితే అదే చేయండి. పక్కన ఎదుటోళ్ళ కోసం మనం ఇష్టాలను ఆపుకున్నాం అనుకోండి, అనేవాళ్ళు ఎలా ఉన్నా అంటారు, నువ్వు మంచిగా ఉన్నా అంటారు, చెడ్డగా ఉన్నా అంటారు. కాబట్టి మన ఇష్టాన్ని మనం అయితే ఆపుకోకూడదు, ఎక్స్ప్రెస్ చేసేసుకోవడమే. ఇంకా మా ఓడైతే వాళ్ళ నాన్నగారిని వదిలి రాలేదు. సో మనకి అదే బెనిఫిట్ అయింది అనుకోండి, వాకింగ్ చేసుకోవడానికి, ఆడుకోవడానికి. అండ్ ఇంక ఈవినింగ్ అయితే ఇలా రాగి జావ అయితే తాగాను. ఇది క్వాంటిటీ. సో ఈ రోజైతే నా డేని ఇలా అయితే నేను కంప్లీట్ చేశాను. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మా అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.